ఈ వీడియోలో మనం ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని డిగ్రీ పీజీతో పాటు గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనమాట. సో దీంట్లో ఏంటంటే నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాం. దాన్ని మనం నెక్స్ట్ ఎగ్జామ్ అంటాం. మీరు గూగుల్లోకి వెళ్ళి నెక్స్ట్ ఎగ్జామ్ .in అని చెప్పేసి కొట్టండి. ఫస్ట్ లింక్ వస్తుంది. ఓపెన్ దట్ లింక్. ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ వెబ్సైట్ కనబడుతుంది, నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్. సో అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఇదేంటంటే ఎవరైనా ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి అంటే డిగ్రీ పీజీతో పాటు గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయొచ్చు. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ. ఇక్కడ 2 యూనివర్సిటీస్ ఉంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్. సో ఆ యూనివర్సిటీస్లో మీరు డిగ్రీ ప్లస్ పీజీ కంప్లీట్ చేసి మీరు బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్, డిగ్రీ పీజీలో మీకు వచ్చిన పర్ఫార్మెన్స్ని బట్టి మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇక్కడ నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ ఇది కంపల్సరీ అనమాట. ఎవరైతే అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో దేంట్లో వస్తుంది మనకి అడ్మిషన్, ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ NISCR అని చెప్పేసి అంటాం. అది భువనేశ్వర్లో ఉంది. అండ్ యూనివర్సిటీ ఆఫ్ ముంబై. వీళ్ళు ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ వాళ్ళు యూనివర్సిటీ ఆఫ్ ముంబై తోటి కొలాబరేట్ అయ్యారు. సో ఈ 2 యూనివర్సిటీస్ కలిసి మనకి ఈ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఎవరైతే దీంట్లో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సికి సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి అప్రాక్సిమేట్లీ ఇయర్లీ 80,000 స్కాలర్షిప్ కూడా వస్తుంది. సో డ్యూరేషన్ 5 years ఉంటుంది కాబట్టి 5 years కూడా 80,000 స్కాలర్షిప్ వస్తుంది ఎవ్రీ ఇయర్. అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. సో దీంట్లో వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ మనకి దే ఆర్ గోయింగ్ టు ట్రైన్ సైంటిఫిక్ మ్యాన్ పవర్ ఫర్ క్యారింగ్ యాజ్ వెల్ యాజ్ cutting edge scientific research and providing input to scientific programs. సో మన కంట్రీలో సైంటిఫిక్ యాటిట్యూడ్ని, సైంటిఫిక్ నేచర్ని ఇంప్రూవ్ చేయడం కోసం ఈ మెయిన్ స్కీమ్ అనమాట. ఎవరైతే ఈ కోర్సెస్లో అడ్మిట్ అయ్యారో అది NISCR కావచ్చు, CEBS కావచ్చు, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆర్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఈ రెండిట్లలో దేంట్లో మీకు అడ్మిషన్ వచ్చినా కూడా ఆల్మోస్ట్ 250 సీట్స్ ఉంటాయండి. సో ఈ 250 సీట్స్లో దేంట్లో మీకు వచ్చినా కూడా యూఆర్ ఎలిజిబుల్ టు గెట్ ద యాన్యువల్ స్కాలర్షిప్ ఆఫ్ 60,000. ఈ స్కాలర్షిప్ కూడా ఎవరు ఇస్తుండ్రు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిశా స్కాలర్షిప్. సో దిశా స్కాలర్షిప్లో భాగంగా మీకు 60,000 స్కాలర్షిప్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది. దాంతోపాటు సమ్మర్ ఇంటర్న్షిప్ పీరియడ్లో మీకు ఇంకొక 20,000 అనేది రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు డిఫరెంట్ యూనివర్సిటీస్లో రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి ఆర్ గవర్నమెంట్ జాబ్స్లో సెటిల్ అయ్యారు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో బిసైడ్స్ ద టాప్ పర్ఫార్మెన్స్ ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో NISCR కానివ్వండి, CEBS కానివ్వండి, దాంట్లో ఓవరాల్ గ్రేడ్స్ అబౌవ్ ద సర్టైన్ థ్రెషోల్డ్, అంటే దేనికి కట్ ఆఫ్ పెడతారంటే ఆ కట్ ఆఫ్ కంటే ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళకి దే ఆర్ ఎలిజిబుల్ టు అపియర్ డైరెక్ట్లీ ఫర్ ద ఇంటర్వ్యూ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ట్రైనింగ్ స్కూల్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. దీంట్లో డైరెక్ట్గా మీకు జాబ్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో అది భువనేశ్వర్ కానివ్వండి, ముంబై కానివ్వండి. సో ఎప్పుడైతే మనం ఈ NISCRకి వచ్చామో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ అవుతుంది. సో దీంట్లో హై క్వాలిటీ సైంటిఫిక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో దీనిలో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వచ్చేసి 5-year ఇంటిగ్రేటెడ్ MSc ప్రోగ్రామ్స్ ఇన్ బయాలజికల్, కెమికల్, మ్యాథమెటికల్, ఫిజికల్ సైన్సెస్ అలాంగ్ విత్ ద మేజర్ సబ్జెక్ట్స్ ఇన్ student can have the minor in biology, chemistry, computer science, mathematics. అంటే ఏంటి, డ్యూయల్ డిగ్రీస్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. మేజర్ డిగ్రీ వచ్చేసి MSc దీంట్లో ఉంటుంది, ఆర్ యూ కెన్ చూస్ ఎనీ వన్ ఆఫ్ దీస్ మైనర్ డిగ్రీస్ ఇన్ దిస్ NISCR. దీంట్లో నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 200 ఉంటాయండి. అండ్ SC, ST, BC వాళ్ళకి యాజ్ పర్ ద రిజర్వేషన్ కేటగిరీ అనేది వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకోటి CEBS ముంబైలో వచ్చేసరికి 57 సీట్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మీకు 5-year ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉంటాయి. అండ్ ఇది ఆల్మోస్ట్ 150 ఓల్డ్ యూనివర్సిటీ. డేట్స్ వచ్చేసరికి అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 9th May 2025. అండ్ దీంట్లో మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఏమైనా కరెక్షన్స్ ఉంటే అది కరెక్ట్ చేయడానికి కోసం 10 to 14 2025. అండ్ దెన్ మాక్ టెస్ట్ ఓపెన్ అవుతుంది మీకు దీంట్లో, అంటే శాంపుల్ ఎగ్జామ్స్ ఓపెన్ అవుతాయి. మీరు ఏ ఎగ్జామ్స్ని ప్రాక్టీస్ చేయొచ్చు. అది 16th May 2025 నుంచి ఉంటుంది. తర్వాత అడ్మిట్ కార్డ్ వచ్చేసి 2nd June 2025 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి 22nd June 2025 సండే రోజు ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు ఏమైనా కీ రిలీజ్ అవుతుంది. ఆ కీ రిలీజ్ అయిన దాంట్లో మీకు ఏమైనా అప్లికేషన్స్ ఉంటే యూ కెన్ ఛాలెంజ్ దట్
అండ్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఎవరైతే 12th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందో ఇన్ ద ఇయర్ 2023 and 24 అండ్ ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్గా 12th క్లాస్ అపియర్ అయ్యారు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుందో 2025లో, అది ఏ కేటగిరీ అయినా కానివ్వండి, ఏజ్ ఎంత అయినా కానివ్వండి, దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. మినిమం క్రైటీరియా ఏంటంటే ఇక్కడ 60% మార్క్స్ ఉండాలి 12th క్లాస్లో, అండ్ SC/ST వాళ్ళకైతేనేమో 55% ఉండాలి. సో దీంట్లో సీట్ ఎలా వస్తుంది అంటే బేస్డ్ ఆన్ ద మెరిట్ ఇన్ 2025 నెక్స్ట్ ప్రోగ్రామ్. దేర్ ఈజ్ నో అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్కి 700, SC/ST దివ్యాంగన్స్కి 700 అండ్ మేల్ అదర్ కేటగిరీ అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి 1400 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎలా అప్లై చేయాలి? సో ఇక్కడ మనం phase 1లో రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఏ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఇస్తున్నామో ఆ డీటెయిల్స్ని మళ్ళీ మాడిఫై చేయడానికి పాసిబిలిటీ లేదు. సో ఒకసారి phase 1లో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వితిన్ 30 minutes మరి రిజిస్ట్రేషన్ అవ్వగానే వస్తుంది, బట్ దే స్పెసిఫైడ్ మ్యాక్సిమం 30 minutes. సో 30 minutes లోపల మీకు ఒక మెయిల్ వస్తుంది. మీరు ఏ మెయిల్ ఐడి ఇచ్చారో రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఆ మెయిల్ ఐడికి మీకు ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటాయి, అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. ఆ మెయిల్ ఓపెన్ చేయండి, యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకోండి. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి మీరు లాగిన్ అయిన తర్వాత మీకు కావాలంటే పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ఒకసారి ఆ లాగిన్ అయిన తర్వాత డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసి ఫిలప్ చేయండి, అప్లికేషన్ ఫిలప్ చేయండి. దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు జనరల్గా డౌట్స్ ఏం రావు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ టెక్ సపోర్ట్ అని కనబడుతుంది కదా, ఆ పర్టికులర్ బటన్ని క్లిక్ చేస్తే మీకు టెక్ సపోర్ట్కి వెళ్తారు. సో ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మరి ఏం సిలబస్ ఉంటుంది దీనికి ఇక్కడ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. సిలబస్ వచ్చేసి బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ ద క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ NCERT సిలబస్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ బ్రోచర్ మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు, అండ్ పోస్టర్ కావాలంటే చూసుకోవచ్చు, ఇక్కడ మీకు ఉంటుంది. అండ్ మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రీవియస్లీ వచ్చిన క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో ఎప్పుడైతే మనకు డీటెయిల్ సిలబస్ కావాలి అనుకున్నాం అనుకోండి, బటన్ క్లిక్ చేయండి, NCERT వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో NCERT వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇవి సిలబస్లు అనమాట. క్లాస్ 7, క్లాస్ 8, క్లాస్ 9, 10, 11, 12 మోస్ట్ ప్రాబ్లీ క్లాస్ 10 to 12 మధ్యలో క్వశ్చన్స్ ఎక్కువ రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో మీరు ఈ సిలబస్లన్నీ గో త్రూ అవ్వచ్చు. మరి ఎగ్జామ్ ఎక్కడ రాయాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి 140 సెంటర్స్ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా. దాంట్లో ఏపీ వచ్చేసి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఈ స్టేట్స్లో ఈ సిటీస్లో మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. తెలంగాణకు వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఈ 3 సిటీస్లో మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. యూ కెన్ చూస్ ఎనీ వన్ ఆఫ్ ద టెస్ట్ సెంటర్స్ ఇయర్. సో ఇలా 140 సెంటర్స్లో మీకు ఇష్టం వచ్చిన సెంటర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఎగ్జామ్ రాయడానికి. తర్వాత ఈ సిలబస్ ఇక్కడ గో త్రూ అవ్వండి, అండ్ డీటెయిల్ సిలబస్ కావాలంటే మీకు ఇక్కడ ఉంటుంది. ఏ బటన్ క్లిక్ చేస్తే కరస్పాండింగ్ బటన్ వచ్చేస్తుంది. సో దాన్ని బట్టి మీరు అప్లై చేయండి. సో దట్స్ ఆల్. మీరు అప్లై చేసే ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సింప్లీ కామెంట్ ఆన్ మీ, సో దట్ ఐ విల్ ట్రై టు రిప్లై. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.